విమర్శ అనేది ఒక పెంపుడు పావురం లాంటిది. దాన్ని వదిలిపెట్టినా మళ్ళీ మన ఇంటికే వస్తుంది జాగ్రత్త అని తన తండ్రి చెప్పిన మాటలకు కట్టుబడి రాజకీయాల్లో పనిచేస్తున్న మహిళా నేత పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత. అక్కడి బస్తెనపల్లిలో టీచర్గా చేస్తున్నప్పుడు స్నేహితుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. దైవభక్తి ఎంతో ఎక్కువ. అచ్చనైనటువంటి తెలుగుతనానికి స్వచ్ఛమైన ప్రతీకల నుదురున్న పెద్ద బొట్టుతో చక్కని చిరునవ్వుతో లక్షణంగా కల్పిస్తారు ఆమె. ఈ పరిస్థితుల్లో కుళ్ళు రాజకీయాలు కుయుక్తులకి ఆమె ఎప్పుడు దూరంగా ఉంటారు. కారణం టీడీపీలో ఎత్తుకు పై ఎత్తు వేయాల్సిన అవసరం రాలేదు. ఎవరికి ఏ సమయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం వారికి ఇచ్చేస్తే చంద్రబాబు గారు ఇస్తున్నారని ఆమె ఎప్పుడూ చెప్తారు. అలాంటి అనిత ఈసారి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి సునాయాసంగా గెలవబోతున్నారు. ఆమెకి టీటీడీ పదవి ఇచ్చి ఇప్పటికే వెనక్కి తీసేసుకున్న కించిత్ బాధపడకుండా సీఎం గారు నా మంచి కోసమే చేశారని నమ్మేటువంటి వ్యక్తి ఆమె. జబర్దస్త్ రోజా అసెంబ్లీలో ఎంతో వెకిలిగా ప్రవర్తించి ఆమెను ఇబ్బంది పెట్టిన కన్నీటితో బాధను అణుచుకుని పార్టీ గీత దాటకుండా పనిచేసిన ఆమె గెలుపు ఈజీ అని చెప్తున్నారు. మంత్రి పదవి ఈసారి ఆమెకి రావటం కూడా ఖాయమని అంటున్నారు. ఆమెపై వైకాపా ఎమ్మెల్యే పరమ బలహీనమైనటువంటి ఆ పార్టీ వాళ్లే వాపోతున్నారు. ఆమెకు మరోసారి ఎమ్మెల్యే అదృష్టాన్ని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కల్పించారని వైకాపాలోని లోకల్ లీడర్లు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె ఎటువంటి కష్టకాలం లేకుండా సునాయాసంగా గెలుస్తుందని వారు అంచనా వేస్తున్నారట. అమలాపురం ఎంపీ ప్రజలకు దూరమైనటువంటి మాజీ ఆర్ఎస్ అధికారి పండ్ల రవీంద్రబాబుకి పాయకరావుపేట టికెట్ ఇస్తున్నప్పుడు జగన్ ప్రకటించడంతో అనిత జాక్పాట్ కొట్టేసిందని వైకాపా వాళ్లే అంటున్నారు. టీడీపీ అతనికి అమలాపురం ఎంపీ సీట్ ఇచ్చి గెలిపిస్తే కాకినాడ వదిలి ఏ రోజు నియోజకవర్గం వెళ్ళినటువంటి ఆ మాజీ అధికారి ఇప్పుడు పాయకరావుపేట వలస వెళ్తే ఆయనకు అసలు ఓట్లు ఎవరు వేస్తారు?